ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వేలో లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. విజయవాడ దుర్గఘాట్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అసాధారణ అంశాలను సరిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కాస్త ఆలస్యమైన సమాచారం పక్కాగా ఉండేలా జాగ్రత్త పడుతోంది. ఆధార్ తరహాలోనే శాశ్వత సర్వే నమోదు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రజా సాధికార సర్వే వివరాలను అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో విస్తృతంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సర్వేలో నమోదైన వివరాల ద్వారా ఖచ్చితత్వం సాధించడం, లోపాల సవరణపై దృష్టి సారించింది. ఎన్యూమరేటర్లు నమోదు చేస్తున్న వివరాలను ఎప్పటికప్పుడు రియల్ టైంలో విశ్లేషణ చేస్తోంది. అసాధారణంగా కనిపిస్తే సూపర్వైజర్లతో తనిఖీ చేయిస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా యాప్ను రూపొందించింది. ఇప్పటికే 4-5 అంశాల్లో లోపాలు వెలుగులోకొచ్చాయి. అలాంటి వారందరి వివరాలను తనిఖీ చేస్తున్నారు. లోపాలను సవరించి నమోదు చేస్తున్నారు. సర్వేలో నమోదైన దాదాపు 1600 మందికి ఒకే ఫోన్ నెంబర్ ఉన్నట్లు గుర్తించారు. ఇది ఎన్యూమరేటర్ల తప్పిదంగా గుర్తించి సరిచేసేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు జరిగిన సర్వేలో దాదాపు 475 మంది మాతృభాష ఆంగ్లంగా నమోదైంది. రాష్ట్రంలో ఆంగ్లం మాతృభాషగా ఉండటం అరుదే. ఈ వివరాల్లో వాస్తవికతను సర్కారు పరిశీలిస్తోంది. అలాగే దాదాపు 40% మంది జనవరిలో జన్మించినట్లు నమోదైంది. ఇప్పటివరకు అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లోనే సర్వే జరగడం, అక్కడ వయస్సు పైబడిన వారికి పుట్టిన తేదీ తెలియక జనవరి అని చెప్పడం వల్ల అలా జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అటూ ఇటుగా వయస్సు ఎంతనేది ముఖ్యం తప్ప జన్మించిన తేదీ కాదన్న భావనతో ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవడం లేదు. దాదాపు 85% మందికి పక్కా ఇళ్లు, 95 లక్షల మందికి మొబైల్ ఫోన్లు ఉన్నట్లు ఇప్పటివరకు నమోదైంది. 1 కోటి ఇళ్లలోని 3,13,00,000 మంది వివరాలు నమోదు చేశారు. మరో 1,80,00,000 మంది వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని అంచనా. దాదాపు 60% మందికి కాంక్రీట్ పైకప్పు ఇళ్లుంటే 15% మందికి పెంకుల పైకప్పు ఉన్న ఇళ్లున్నట్లు తేలింది. అంటే 25% మంది మాత్రమే రేకుల ఇళ్లు, పూరిళ్లలో ఉంటున్నారు. నగరాలు, పట్టణాల్లో సర్వే కాస్త మందకొడిగా సాగుతోంది. అక్కడ పూర్తయితే పూరిళ్ల శాతం తగ్గే వీలుందని అంచనా. ఇప్పటివరకు సర్వేలో అతి కొద్ది మంది మాత్రమే 2.5 లక్షలకు పైగా ఆదాయం ఉన్నట్లు చెప్పారు. ఆదాయ పన్ను చెల్లింపుదారుల జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు అధికంగా ఉన్నారు. ఎప్పటికీ పనిచేసేలా కొన్ని ప్రాంతాల్లో ప్రజా సాధికార సర్వే నమోదు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉండి తర్వాతి కాలంలో సొంత రాష్ట్రానికి వచ్చి స్థిరపడేవారు ఆయా కేంద్రాల్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే వివరాల్లో మార్పులు చేర్పులు చేసుకునేలా వెసులుబాటు కల్పించనున్నారు.